friends, welcome to 5 Minute Photography. నేను మీ సచిన్ అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హై కీ అండ్ లో కీ ఫోటోగ్రఫీ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఈ హై కీ అండ్ లో కీ ఫోటోగ్రఫీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు, బట్ యూ మైట్ హ్యావ్ నాట్ హర్డ్ అబౌట్ ఇట్. ఈ హై కీ ఫోటోగ్రఫీ కమర్షియల్స్లోను ప్రోడక్ట్ ఫోటోగ్రఫీలోను ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ హై కీ ఫోటోగ్రఫీలో మనం అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ వైట్గా ఉంటుంది అండ్ సబ్జెక్ట్ కూడా ఎక్కువ వైట్గా ఉంటాడు. సో ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ యాజ్ ఇఫ్ ద పర్సన్ ఆర్ ద ఫ్రేమ్ ఈజ్ టోటలీ ఓవర్ ఎక్స్పోజ్డ్, బట్ ఇట్స్ నాట్. ఈ లోకి వచ్చేసి ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ హై కీ అనమాట. హై కీలో ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ ఫుల్ వైట్గా ఉంటుంది అండ్ ద పర్సన్ విల్ ఆల్సో బీ లుకింగ్ వెరీ వైట్, బట్ లోకీలో ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్గా ఉంటుంది అండ్ పర్సన్లో కూడా ఓన్లీ ఒక ఫిక్స్డ్ పార్ట్ ఒక్కటే మనం హైలైట్ చేస్తాం, మిగిలినంతా బ్లాక్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ లోకీ ఫోటోగ్రఫీ. ఫస్ట్ హైకీ గురించి తెలుసుకుందాం. ఈ హైకీలో మనం బ్యాక్గ్రౌండ్కి సబ్జెక్ట్కి డిఫరెన్షియేట్ చేయాలి. ఈ బ్యాక్గ్రౌండ్కి కీకి ఫిల్కి డిఫరెన్షియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఉండడం వల్ల కాంట్రాస్ట్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు లైవ్గా మనం చూద్దాము ఎట్లా తీస్తామో. ఓకే, మన కీ ఫుల్ పవర్లో ఉంది, ఫిల్ కూడా ఫుల్ పవర్లో ఉంది అండ్ బ్యాక్ లైట్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ పవర్లో ఉంది అండ్ కీకి ఫిల్కి ఓన్లీ హాఫ్ స్టాప్ ఒక్కటే డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫోటో తీసి చూద్దాం ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఒక్కొక్క లైట్ తీసేసి మీకు ఫోటోకి డిఫరెన్షియేషన్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మనం లైట్ రూమ్ ఓపెన్ చేసుకోవాలి. లైట్ రూమ్లో ఆల్రెడీ ఫొటోస్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో యూ కెన్ సీ నా ఫొటోస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఐ విల్ షో యూ. ఈ పిక్లో బ్యాక్ లైట్ ఉంది, కీ లైట్ ఉంది అండ్ ఫిల్ లైట్ కూడా ఉంది. ఈ ఫోటోలో బ్యాక్ లైట్ ఆన్లో ఉంది, కీ లైట్ ఫుల్ ఆన్లో ఉంది అండ్ ఫిల్ లైట్ కూడా ఆన్లో ఉంది. సో ఈ ఇమేజ్ అంతా మనకి బాగా కనిపిస్తుంది. ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా ఫుల్ లిట్ అయి ఉంది అండ్ సబ్జెక్ట్ మీద కూడా లైటింగ్ పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఫోటో చూద్దాం. ఈ నెక్స్ట్ ఫోటోకి నేను బ్యాక్ లైట్ ఆపేసాను. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంచెం గ్రే కలర్లో ఉంది. ఈ పిక్చర్లో వైట్గా ఉంది అండ్ ఈ పిక్చర్లో గ్రే కలర్లో ఉంది. ఓకే, సో అది బ్యాక్గ్రౌండ్ లైట్ అవ్వలేదన్నమాట. అండ్ మనకి కీ అండ్ ఫిల్ లైట్ ఆన్లో ఉన్నాయి కాబట్టి ఫేస్ మీద పెద్ద తేడా ఏమీ లేదు. ఫేస్ ఇందాక ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఒకటే చేంజ్ వచ్చింది కలర్ అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ ఓన్లీ కీ లైట్ ఒక్కటే ఉంచుదాం, ఫిల్ లైట్ ఆఫ్ చేసేసి చూపిస్తాను మీకు ఎట్లా డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. ఈ పిక్చర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓన్లీ కీ లైట్ ఒక్కటే ఉంది. సో ఇటువైపు చూసారా, లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా షాడోస్ ఉన్నాయి. మొత్తం అంతా షాడోస్ ఉండి వాడి లెఫ్ట్ సైడ్ ఏం కనిపించట్లేదు. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కూడా సరిగ్గా ఫిల్ అవ్వలేదు. ఆ లైటింగ్ అంతా ఓన్లీ జస్ట్ రైట్ సైడ్ నుంచి వస్తున్నది అన్నట్టు మనకి కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈ మూడు పిక్చర్స్కి డిఫరెన్షియేషన్. అది వన్స్ అగైన్ చూపిస్తాను మీకు. ఈ పిక్చర్ విత్ ద బ్యాక్ లైట్ అండ్ కీ లైట్ అండ్ ఫిల్ లైట్ మొత్తం 3 లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి. ఇది వితౌట్ ద బ్యాక్ లైట్, ఓన్లీ కీ లైట్ అండ్ ఫిల్ లైట్. సో సబ్జెక్ట్ బాగానే ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ అంత వైట్గా లేదు, డల్గా ఉంది. ఇది ఓన్లీ విత్ ద కీ లైట్. ఓన్లీ 1 సింగిల్ లైట్ ఉంటే ఇట్లా వస్తాయి అన్నమాట ఇమేజెస్. సో హై కీ కోసం మనం కంప్లీట్గా 3 లైట్స్ వాడాలి. చూసారుగా 3 లైట్స్ వాడితే ఎలా ఉందో అండ్ ఓన్లీ సింగిల్ లైట్ ఉంటే ఎట్లా ఉందో. ఇది డిఫరెన్షియేషన్. లోకీ ఫోటోగ్రఫీకి మినియేచర్ని వాడదాం. ఈ గ్రీన్ ల్యాంటర్ని యూజ్ చేద్దాం. ఈ మినియేచర్స్ షూట్ చేయాలంటే మనం మ్యాక్రో లెన్స్ వాడాలి. సో ఐఎమ్ యూజింగ్ క్యానన్ 100mm మ్యాక్రో లెన్స్. లోకీలో బ్యాక్గ్రౌండ్ మొత్తం డార్క్గా ఉంటుంది, సబ్జెక్ట్ మీద మాత్రమే లైట్ ఉంటుంది. సో ఆల్ ఫోకస్ విల్ బీ ఓన్లీ ఆన్ అవర్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లోకీ ఫోటోగ్రఫీ. ఈరోజు నేర్చుకున్న దాంట్లో హైలైట్స్ చూద్దాం. హైకీ ఫోటోగ్రఫీ, దీంట్లో బ్యాక్గ్రౌండ్ చాలా వైట్గా బ్రైట్గా ఉంటుంది.
అండ్ సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి కాంట్రాస్ట్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. కీ లైట్కి ఫిల్ లైట్కి కూడా కాంట్రాస్ట్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. ఇది హై కీ ఫోటోగ్రఫీ. ఇప్పుడు లో కీ ఫోటోగ్రఫీ తెలుసుకుందాం. లో కీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దీంట్లో కీకి ఫిల్కి రేషియో చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ డార్క్గా ఉంటుంది. ఇది లో కీ ఫోటోగ్రఫీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్, స్టాప్ థింకింగ్, స్టార్ట్ షూటింగ్.